వాడు మాట్లాడేది కావ్యతోడు అనుకుంటుండు. అవును మరి మాట్లాడేది కావ్యతోనే కదా, నాతోనే. చెట్లోపల ఉన్నది నేనే కదా. నువ్వు కావ్య కాదన్న విషయం నాకు తెలుసు. వదిలేయ్. అరే అరే అది నేనే మిమిక్రీ చేశాను రా. ఇంకోసారి మిమిక్రీ అసలు యూజ్ చేయకుండా కొరబెట్టే. నో, నేను హర్షాన్ని మర్చిపోలేను. తెలిసిపోయిందా? అవును, ప్రియానే నేను. కావ్య ఎలా వచ్చిందో నేను కూడా అలాగే వచ్చాను. అద్దు మేడం, ఒకవేళ అమ్మాయికి ఏమైనా జరిగింది అనుకో, ఎట్లా మేడం ఇంతకు ఆపేద్దాం. వద్దు వద్దు, మనం ఎన్ని రోజులు కష్టపడింది దీనికోసమే కదా. ఒకవేళ సక్సెస్ అయితే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అది నిజమే మేడం, ఒకవేళ అమ్మాయికి ఏమైనా జరుగుతుంది ఎలా మేడం? పోతే ఒక్క ప్రాణం పోద్ది. సో వాట్? అయినా ఈ రోజుల్లో ఇలాంటి వాటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అది కాదు మేడం. ఏయ్, నేను చెప్తున్నాను కదా, ఏం కాదు. ఇమీడియట్ గా ఆపరేషన్ టీ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఏమన్నా అయితే ఇది డిఎం ఆర్డర్ అని చెప్పేసి, దట్స్ ఇట్. కావ్య ఫోటో ఉందా నీ దగ్గర? ఉండొచ్చు, ఒక్క నిమిషం చూపెట్టు. తర్వాత కలుస్తా, కొంచెం అర్జెంట్ వర్క్. హాయ్ అనుష, ఇప్పుడు మన క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్న పేషెంట్ పేరేంటి? ఒక్క నిమిషం సార్. తన పేరు కావ్య సార్. ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రోగ్రెస్ సార్. ఆ ఎక్స్పెరిమెంట్ ని ఖచ్చితంగా ఆపేయాలి. ఆపేసేయండి మొత్తం. ఐ డోంట్ కేర్, ఇప్పుడు ఆపేయాలి అంతే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ డిఎం. నౌ యూ జస్ట్ హ్యావ్ టు స్టాప్ ద ఎక్స్పెరిమెంట్. దట్స్ ఇట్. దిస్ ఇస్ మై ఆర్డర్. ఒకవేళ ఏమన్నా అయితే ఇది డిఎం ఆర్డర్ అని చెప్పేసి, దిస్ ఇస్ స్ట్రిక్ట్ ఆర్డర్ ఫ్రమ్ డిఎం సార్. దేవుడే కాపాడాలి. ఏంట్రా అలా బలిగుడ్లేసుకొని చూస్తున్నావు? చిన్నప్పుడు మిమిక్రీ నేర్చుకుంటా అన్నావు. ఎందుకో అనుకున్నా, ఇప్పుడు గిందుకు ఉపయోగపడుతుందో నాకు అర్థమైంది. అక్కని అక్క అని పిలవడం రాదు, కానీ ప్రియా అని పిలవడం. పిలువనే అక్క, అసలు విలువ ప్రియాని వెళ్తా కాన వెళ్తాడ. అరే కావ్యాన్ని పట్టుకొని ప్రియా అంటే వేంద్రా? చూడన్నయ్య, వచ్చినప్పటి నుండి కావ్య అని పిలవకుండా ప్రియ అని పిలుస్తున్నాడు. ఈ చెట్టులు ఉన్నది కావ్య కాదు, ప్రియా. అరే నేను నమ్మరా, కావ్య కొంత నాకు తెలియదా? హ్యాపీ రక్షాబంధన్ అక్క. థ్యాంక్స్ రా. అమ్మ మహానటి, యాక్టింగ్ చాలమ్మా. అది చాలు. బాణి అసలే కప్ప చెవులు. ఒక్కసారి ఏమన్నా చెప్పినామనుకో, 2 కిలోమీటర్లు ఉన్నా 3 కిలోమీటర్లు ఆయనకి వినబడుతుంది. ఎందుకంటే వాడు కప్ప చెవులు కాబట్టి. దొంగ సచ్చినోడు సెంటిమెంట్తో కొట్టిండు. అవునన్నయ్య, నేను కావ్యని కాదు, ప్రియని. చెట్లోకి నువ్వు ఎలా వచ్చావు? కావ్య ఏమైంది? మహా తల్లి, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పిగా అంతా మీకు కావరాలు అన్నయ్యనే కదా, చెప్పు. అసలు ఏం జరిగిందంటే, ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ముఖ్యమైనది టైం. అది కొనలేము, అమ్మలేము. కానీ
మనిషికి 24 గంటల సమయం ఉంటుంది. అందులో 8 గంటలు నిద్రలోనే గడుస్తుంది. అలా కాకుండా 8 గంటల టైం మనిషికి రోజు మిగిలితే, అంటే మనిషి నిద్రపోకుండా ఎప్పుడూ మెలకుతో ఉన్న మనిషికి 24 గంటల టైం ప్రతిరోజు కావాలి. అప్పుడు మొదలైందే ఈ ఆపరేషన్ టీ. ఆపరేషన్ టీ అంటే టైం. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మనిషికి నిద్ర అవసరం లేదు. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మనిషికి మనం నిద్రపోయినా పోకపోయినా ఒకే విధంగా ఉంటాం, ఆరోగ్యంతోనే. మన క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్న పేషెంట్ పేరేంటి? తన పేరు కావ్య సార్. వద్దు, మనం ఎన్ని రోజులు కష్టపడింది దీనికోసమే కదా. ఒకవేళ సక్సెస్ అయితే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అది నిజమే మేడం. ఒకవేళ అమ్మాయికి ఏమైనా జరుగుతుంది ఎలా మేడం? ఒక ప్రాణం పోతుంది. సో వాట్? అయినా ఈ రోజుల్లో ఇలాంటి వాటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏయ్, నేను చెప్తున్నాను కదా, ఏం కాదు. ఇమీడియట్ గా ఆపరేషన్ టీ స్టార్ట్ చేయండి. చాలా బాగుంది. నీ వాయిస్ తోటి చెప్తే అయిపోతుంది కదా, మళ్ళీ కావ్య వాయిస్ మేము క్రియేట్ మరి చెప్పన్నా. చాలుగా యాక్టింగ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రియా, ఈ చెట్టు నుంచి వెళ్ళిపోవమ్మా. కావ్య ప్రేమ పవిత్రమైనది. వాళ్ళ ప్రేమ ఖచ్చితంగా గెలవాలి. ఈ ప్రేమకు నువ్వు కూడా సహకరించాలి. అక్కయ్య గారు, మీరు ఈ ప్లేసు కాల్ చేయక తప్పదిగా, మీరు వెళ్ళిపోండి. అయ్యో, వేరే ఆప్షన్ లేదా? ఇక వెళ్ళిపోడా. హర్ష కావ్య ప్రేమ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్రా మధు. వెల్కమ్ టు క్రేజీ న్యూస్. మనం నిద్ర లేకుంటే బతకలేమా అని అడిగితే ప్రతి ఒక్కరూ బ్రతకలేమని బదులిస్తూ ఉంటారు. కానీ బ్రతకడానికి నిద్రపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు సైంటిస్ట్ రియా. తాను కనిపెట్టిన ఇంజెక్షన్ ఒక్క డోస్ తీసుకుంటే 30 రోజులు నిద్రపోకుండా ఆరోగ్యంగానే ఉంటామని అంటున్నారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ అది నిజం. శాస్త్రజ్ఞులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. సైంటిస్టులు దీనిని 8వ వింతగా పరిగణిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ కనిపెట్టిన అమ్మాయి మన భారతీయురాలు అవ్వడం అనేది మన దేశానికి ఎంతో గర్వకారణం. సమస్యలను పరిష్కరించడానికి సిద్ధేశ్వర స్వామితో కూడా అయితలేదు. విశ్వేశ్వర శర్మ గారిని కలవాల్సింది. రేపు మార్నింగ్ ఎట్లయినా వేసి కలవాలి. కలిసి మాట్లాడితేనే నా సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. నాయనా హర్ష, ఈ అనంతకోటి విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందులో మీ ప్రేమ కూడా ఒక అద్భుతమే. మీ సమస్యకి పరిష్కారం ఆ శివుడే రాసిన తాళపత్ర గ్రంథాల్లో ఉంది. కానీ ఆ తాళపత్ర గ్రంథాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. అవి ఎక్కడ ఉన్నాయో తెలిసినా అవి సాధించడం చాలా కష్టం. అయినా ప్రయత్నించు, ఆ పరమేశ్వరుడు నీకు అండగా ఉంటాడు. ఓం నమః శివాయ. ఏమిరా ఇంత డలుగున్నావు? ఏమైంది?
అరే ఇక శివపురం అడవులనట తాళపత్ర గ్రంథాలు ఉన్నాయట. ఆ గ్రంథాలు దొరికితేనే మా సమస్యకి, మా ఈ ప్రేమ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందిరా. అవి ఎట్లా సాధించాలి, వీటి దగ్గరికి నేను ఎట్లా పోవాలి నాకు అర్థమవుతలేదు. తలకే మొత్తం ఖరాబ్ అవుతుంది. అవును, దీని గురించి ఎక్కడ విన్నారా? అందుకని తాళపత్ర గ్రంథాల గురించి ఎక్కడన్నా విన్నారా? యూట్యూబ్లో ఒక యూట్యూబరు శివకుమార్ అనే వ్యక్తి దాని గురించి మంచి చెప్తారా. ఆయన గురించి ఆయన ఎట్లా అప్రోచ్ కావాలంటే, ఆయన కింద ఒక పిఏ ఉంటుంది, మన ఊరే. ఆమె పేరు భావన. మీ ఇంటి పక్క పొంటారా? మా ఇంటి పక్కన. ఆమెను అడిగితే ఖచ్చితంగా ఆమె సార్ది అపాయింట్మెంట్ దొరుకుతుంది. సరేరా, ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది రా బాయ్ నీకు. నేను పోతా మరి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళురా. గ్రేట్. హలో హర్ష, బాగున్నావా? ఓకే, నేను కూడా బాగున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒకసారి మీ శివ సార్ది అపాయింట్మెంట్ ఇప్పించగలుగుతావా? వాట్, శివకుమార్ సార్ అపాయింట్మెంట్ కావాలా? ఓకే 1 minute. సార్ రేపు మార్నింగ్ ఫ్రీ ఉంటాడు, వచ్చి కలవు, ఓకేనా? నేను శివ సార్కి చెప్తా మిమ్మల్ని హర్ష అనే ఒక వ్యక్తి కలవడానికి వస్తున్నాడట అని. థ్యాంక్ యూ సో మచ్ భావన. ఓకే హర్ష, బాయ్. హాయ్ అన్నయ్య. హాయ్, మీరు హర్ష గారు? అవునన్నయ్య. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. అన్నయ్య, తాళపత్ర గ్రంథాలు ఎక్కడున్నాయో తెలుసా మీకు? అవి ఎక్కడున్నాయో? అవి నాకు తెలిసి నల్లమల అడవుల్లో శోభ అనే గ్రామంలో ఉండాలి అని ఏదో బుక్లో చదివాను. కానీ ఇప్పుడు ఆ ఊరు 100 సంవత్సరాల క్రితమే పెద్ద సునామీలో కొట్టుకొని పోయింది. కానీ ఇప్పుడు ఆ ఊరు ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ ఆ ఊరు ఉన్నా కూడా వాటి చుట్టూ రక్షణ కవచాలు ఉంటాయి, వాటిని దాటి ఎవరు వెళ్ళలేదు. ప్లీజ్ అన్న, అవి ఎక్కడున్నా తెలుసుకోవడం నాకు చాలా అవసరం. మీరు చాలా బుక్స్ చదివి ఉంటారు కదా, అవి ఎక్కడున్నా మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి అన్న ప్లీజ్. చూడు హర్ష, నాకు తెలిసింది నేను చెప్పిన, ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హర్ష, తాళపత్ర గ్రంథాలు వెతుకుతున్నావు, అది నీ ప్రాణానికే ప్రమాదం, జాగ్రత్త. Oh
మీరు వెంకటేష్ వాళ్ళ బావ కదా? అవును. ఏమైంది బ్రో ఇలా డల్గా ఉన్నావు? హర్ష అంటే మా బావతో కలిసి తిరుగుతారు. ఆ హర్ష నేను మాట్లాడేది? అవును. ఇంతకుముందు తూర్పు దిక్కున ఉన్న అడవిలో కనిపించాడు. అవునా? అవును. బ్రో 1 minute. ఇదిగో తీసుకో ఈ పెన్ను. ఇది దేవుని దగ్గర పూజించిన పెన్. నువ్వు మనసులో ఏదైనా కోరిక కోరుకొని మనస్ఫూర్తిగా బుక్ మీద రాస్తే అది జరిగిపోతుంది.